జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తన మీద ఈరోజు ఆయన సొంత పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులే కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కారణం, ఈరోజు శ్రీరామనవమి అని కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పకుండా, శ్రీరామనవమికి ఒక శుభాకాంక్ష, ఒక విషెస్ కూడా చెప్పకుండా బీజేపీ ఫౌండేషన్ డే, బీజేపీ ఆవిర్భావ దినోత్సవం అట ఈరోజు. ఆ బీజేపీ ఆవిర్భావ దినోత్సవానికి బీజేపీ గొప్పది, బీజేపీ పెద్దది, బీజేపీ ప్రపంచంలో పెద్దది, బీజేపీతో అంటే మొత్తం మీద బీజేపీ వాళ్ళకంటే ఎక్కువ పొగుడుతూ ఒక ట్వీట్ చేశారు. శ్రీరామనవమికి ఒక విషెస్ కూడా చెప్పకుండా మరో పార్టీ సెలబ్రేషన్ మీరేందన్నా ఇంత గొప్పగా చేసుకుంటూ ఉన్నారు అని ఆయన పెట్టిన ట్వీట్ కింద వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు సపరేట్గా పోస్టులు పెట్టి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన కమిటెడ్ రాజకీయాలు చేస్తారు అనో, లేకపోతే ఆయన రాజకీయం మీద నిజంగా వాళ్ళ కార్యకర్తల అభిమానులు ఇంకా ఆశలు పెట్టుకున్నారంటే పాపం వాళ్ళను మరి అంటే వాళ్ళని అభినందించాలో జాలిపడాలో తెలియదు. సీరియస్లీ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగితే తెలుగుదేశం పార్టీ నాయకులకు మించి కీర్తించారు. ఈరోజు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం అంటే బీజేపీ నాయకులకు మించి కీర్తించుకుంటూ ట్వీట్ చేశారు. ఈయన పార్టీ కాకుండా మిగతా పార్టీలన్నీ అంత గొప్పవైతే మరి ఏమంటారు, తెలుగుదేశం పార్టీలోనూ బీజేపీ పార్టీలోనూ ఈయన పార్టీ కలిపేయడము, లేకపోతే ఈయన అందులో చేరిపోవడమో చేయొచ్చు కదా. సపరేట్గా ఈయనకెందుకు దుకాణం? అటు సపరేట్గా కలిసిపోతే గుంపులో ఒకరు అయిపోతారు. సపరేట్ దుకాణం అంటే ఆ గుంపుకు నేనే లీడర్. సో వ్యక్తిగతంగా ఈయన చరిష్మా కోసమో, వ్యక్తిగతంగా ఈయన గౌరవం కోసం మాత్రమే దాన్ని నడుపుతున్నారు ఆ గుంపును. అదే కదా క్లియర్గా అర్థమయ్యేది. కాదంటే టీడీపీ అతి గొప్పది అన్నారు మొన్న, అందులోకి వెళ్ళిపోవచ్చు కదా. బీజేపీ ప్రపంచంలోనే గొప్పది అంటున్నారు ఈరోజు, మరి అందులోకి వెళ్ళిపోవచ్చు కదా. అందులోకి వెళ్ళిపోతే సపరేట్గా ఈయనకంటూ గుర్తింపు ఉంటుంది కదా. జనసేన అధ్యక్షుడు, జనసేన అధినేత, సినిమా డైలాగులు ఉండవు కదా. కేవలం వ్యక్తిగత చరిష్మ, వ్యక్తిగత ఇమేజ్ కోసం మాత్రమే ఇంకా ఈయన జనసేనని సపరేట్ దుకాణాన్ని పెట్టుకున్నట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. మరి పక్కన వాళ్ళవి సెలబ్రేట్ చేసుకునే సరిపోతూ ఉంది. యాక్చువల్గా ఈరోజు ఈయన పెట్టిన ట్వీట్కి కింద ఒక నెటిజన్ కమెంట్ పెట్టారు. అబ్బా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చావనా నువ్వు? ప్రజల తరపున ప్రశ్నించే అనే స్థాయి నుండి వీళ్ళకు గులాంగిరి ఒక చెంచాగా మారిపోయేంత వరకు వచ్చావు చూడు. అధికారం రుచి మరిగితే నీలాగే తయారవుతారేమో అని చెప్పి ఒక నెటిజన్ పెట్టారు. ప్రజల తరపున ప్రశ్నిస్తాను అనే స్థాయి నుండి, వాళ్ళను ప్రశ్నించే స్థాయి నుండి వాళ్ళకు ఒక చెంచాగా మారిపోయేంత వరకు వచ్చారు కదన్నా మీరు అని ఒక నెటిజన్ ఈయన పెట్టినటువంటి బీజేపీ గొప్పతనాన్ని, ఆ పార్టీ గొప్పతనాన్ని ఆవిర్భావ దినోత్సవం రోజు ఈయన గుర్తు చేసుకుంటూ పెట్టిన ట్వీట్ కింద ఒక రిప్లై భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. మొత్తం మీద పక్క పార్టీ వాళ్ళను పొగడగడం కోసం, పక్క పార్టీ వాళ్లకు పనిచేయడం కోసం మన జీవితం అంతా అయిపోయేటట్లుంది అని జనసేన పార్టీ వాళ్ళు కూడా నిర్వేదం. శ్రీరామనవమికి విషెస్ కూడా చెప్పరా అని చెప్పి దాని మీద అసంతృప్తి బహిరంగంగానే ఆయన్ని అభిమానించే వాళ్ళే వెళ్ళగక్కుతూ ఉన్నారు.